అది జరిగిన రోజే ప్రమోషన్ రాకుండా రిటైర్ అయిపోయిన కోరుకుంటున్నారు. అన్ని కార్డు ఏటీఓ కార్డు నుంచి చీఫ్ కమిషనర్, ప్రిన్సిపల్ కమిషనర్ కార్డు వరకు వాళ్ళు ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ కార్డులో టీపీసీ వాళ్ళు పెడితే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. టీపీసీ కట్టకపోవడం వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ ఆ ప్రమోషన్ రాకోకుండా రిటైర్ అయిపోతున్న వాళ్ళు ఆ బ్యాచ్ వాళ్ళు 40,000 ఉన్నారు. ఈ పరిస్థితి మనం లేకోకుండా డిపార్ట్మెంట్ లో మనందరూ కలిసి చేసుకోవాలి. అందులో బోర్డు బాధ్యత పర్సంటేజ్ ఎక్స్ అయితే 100 - X మన బాధ్యత. అదొకటి జరుగుతున్నమాట వాస్తవమే. కొన్ని ఛార్జెస్ లో ఏం వేకెన్సీస్ ప్రమోట్ చేశారు, కొన్ని ఛార్జెస్ లో చేయలేదు. అది మేము బోర్డు తరఫున ఏదైతే ఛార్జీలు 6 ఛార్జీల్లో చేయలేదు. తమిళనాడు ఛార్జెస్ కి తమిళనాడు వాళ్ళు చేస్తున్నారు, ఆల్రెడీ చేశారు. ఈ ఛార్జెస్ లో కూడా ఈ చేంజ్ వేకెన్సీస్ కి డిపిసీలు పెట్టి ఇంప్లిమెంట్ చేయమని మేము మండే చూస్తే మనలో 5 రోజు డిపిసీ ఏదైనా కట్టేసుకోవాలి అనే ఉద్దేశంలో మేము బట్టి అది కూడా చేయడం జరుగుతుంది. పోతే జాయింట్ కమిషనర్స్ టు కమిషనర్స్, అడిషనల్ కమిషనర్స్ టు కమిషనర్స్ టు కమిషనర్స్ టు ప్రిన్సిపల్ కమిషనర్స్ డిపి ఆదేశించి దాన్ని గత శుక్రవారం నాడు వాళ్ళు మనకి 10 నిమిషాలు టైం ఇచ్చారు. 10 నిమిషాలు టైం ఇచ్చిన వాళ్ళు 5 గంటల నుంచి 6:30 వరకు మనం చెప్పినంత జాగ్రత్తగా విని 2 విషయాల్లో మనతో అగ్రి అయ్యి ఆ ఫైల్స్ తొందరగా క్లియర్ చేయడానికి ఒప్పుకున్నారు. ప్రిన్సిపల్ కమిషనర్ నుంచి చీఫ్ కమిషనర్ ఫైల్ బట్టి ఒక టెక్నికల్ ఇష్యూ మీద అది రిటర్న్ చేశారు. అది కూడా రిజాల్వ్ చేసే ప్రయత్నం ఉన్నాం. అది తప్పకుండా జరుగుతుంది. ఈ మిగతా వేకెన్సీస్ కూడా కాన్సిక్వెన్షియల్ వేకెన్సీస్ మనకి నెక్స్ట్ ఫార్ట్నైట్ ఆల్సో చేయాలని మా ఉద్దేశం. తప్పకుండా జరుగుతాం అనుకుంటున్నాం. ఇకపోతే డిపార్ట్మెంట్ పరంగా మన హెచ్ఆర్ఎల్ఎస్ అని ఒకటి ఇంప్లిమెంట్ చేస్తారు. మీరు అందరూ దాన్ని కోఆపరేట్ చేసి అందరూ డేటా దాంట్లో ఎక్కిస్తే మనకి పర్సనల్ గా మన పర్సనల్ ప్రోగ్రెస్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. టీపీసీ డిలే అవ్వాలంటే ఇంకోటి కానీ ఇవన్నీ మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ కంప్యూటరైజేషన్ ఆఫ్ అవర్ పర్సనల్ రికార్డ్స్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. కాకుండా మన మిత్రులు ఈ కాంటినెంట్ ఎంప్లాయీస్ ఇష్యూ ఒకటి మేజర్ ఇష్యూ అంతవరకు అవగాహన జరిగింది. కాకపోతే ఆనెస్ట్గా చెప్పాలంటే ఒక పెద్ద స్టెప్ అనేది ఇంకా ముందుకు జరగదు. అది దాన్ని ఏ విధంగా అయితే ముందుకు వెళ్తుంది అనేది మనం 10 మందిని కన్సల్ట్ చేసుకుని ఎక్కువ మందికి తక్కువ ఇష్యూస్ తో రిజాల్వ్ అవ్వాలనే ఒక ప్లానింగ్ స్టేజ్ లోనే ఉంది. కాబట్టి మండే పార్ట్ చూస్తే దానికి ఒక స్పెసిఫిక్ రూపంలో ఫైల్ డిఓపిటికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. దానిలో కూడా మాక్సిమం 20 మందికి హెల్ప్ చేయగలిగానే ప్రయత్నం జరుగుతుంది. ప్రస్తుతం బోర్డులో మిగతా 2 మెంబర్స్ తో కూడా డిస్కస్ చేసి దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లా చేయాలనేది డిసైడ్ చేయడం జరిగింది. అది తప్పకుండా ముందుకెళ్తుందని అనుకుంటున్నాను. డిపార్ట్మెంట్ పరంగా మీ అందరికీ తెలుసు, మనం ఈ రోజు వాళ్ళ డిపార్ట్మెంట్ లో ముందుకెళ్ళి మన సిస్టర్ డిపార్ట్మెంట్ కస్టమ్స్ కన్నా కానీ లేకపోతే వేరే డిపార్ట్మెంట్ కన్నా కూడా ముందుకెళ్ళి మన కార్డు రిజిస్టర్ చేసుకుని కొన్ని పోస్టులు తెచ్చుకోగలిగాం. చిన్న డిఫికల్టీస్ వచ్చినా ఆ పోస్టులు మన చేతిలో ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళే కాలేదు. చేయగలుగుతున్నాం అంటే రీజన్ ఏంటంటే మన డిపార్ట్మెంట్ కి సరైన వృత్తిపరంగా న్యాయం చేయగలుగుతున్నాం కాబట్టి గవర్నమెంట్ మన క్లెయిమ్స్ ని ఆమోదించి మన ముందుకు తీసుకెళ్ళింది. దాన్ని మనం ఇంకా మన పర్ఫార్మెన్స్ ని ఇంకా పెంచి ట్యాక్స్ పేయర్ బేస్ పెంచాలి. ఉన్న ట్యాక్స్ పేయర్ పూర్తి కాకుండా ట్యాక్స్ పేయర్ బేస్ తెలుసుకుంటా లేకపోతే మనకి ఈ ఫర్దర్ పర్సనల్ డెవలప్మెంట్ కూడా కష్టమవుతుంది. అదొకటి మీరు మనసులో పెట్టుకుని ట్యాక్స్ పేయర్ ఫ్రెండ్లీగా ఉంది, కానీ అట్ ద సేమ్ టైం ట్యాక్స్ పేయర్ ఫ్రెండ్లీగా ఉన్నా మన చట్టాన్ని సరైన రీతిలో అమలు చేసుకుంటా మన ట్యాక్స్ పేయర్ బేస్ ని మన రెవెన్యూస్ ని పెంచుకుంటా అయితే మనకు తప్పకుండా ఈ డిపార్ట్మెంట్ మంచి ఫ్యూచర్ ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ, మీ గుడ్ విషెస్ చెప్పినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు. సార్ ప్రమోషన్ విషయంలో ఏం జరుగుతుందని మనం అందరం చూస్తున్నాము, చక్కగా వివరించాడు. ఒక్క చిన్న కంటిన్యూట్ ఎంప్లాయీస్ ఒక చిన్న దానితో మమ్మల్ని సత్కరిస్తామని ఎదురు చూస్తున్నారు సార్.
ఇప్పుడు విశ్వనాథ్ గారు ఓటర్ ఆఫ్ థ్యాంక్స్. Honorable Sri K.V. Chaudhary Garu, Chairman Central Board of Taxes, most valued investors, Sri I. Suresh Babu Garu, Chief Commissioner of Income Tax 2, Sri Jayaraman Garu, Commissioner of Income Tax Vijayawada. Ladies and gentlemen, it's my privilege that I have been asked to propose a vote of thanks on this glorious occasion. I, on behalf of the Income Tax Regulation Club Vijayawada, and the fraternity of all officers and members of the staff of department at Vijayawada, and special guests in the audience, the retired officers and officials of the department, I extend very hearty vote of thanks to all speakers for gracing our important presentation. First of all, I would like to express our sincere thanks to our Sri K.V. Chaudhary Garu, Chairman CBDT, and today's chief guest for his wonderful speech. And sir, you have enlightened everyone of us with your presentation here with regard to the process of IT, and also made us once again to rededicate ourselves to the role of the department. We are proud to say that a very humble and wonderful person from a small village of Sri Krishna has reached the pinnacle of the Income Tax Department with his relentless hard work and overcoming every tough task that have come across in order to reach this position. You are my old man, sir. Thank you very much. We are also grateful to Sri I. Suresh Babu Garu, Chief Commissioner of Income Tax, Andhra Pradesh, for your presence today and also the valuable words expressed by you. And we are very thankful for your support in each and every work done by us. Your presence made this entire function very live and meaningful. I also wish to express my sincere thanks to Jayaraman Garu, Commissioner of Income Tax, for standing behind us and encouraging us in achieving every task. And without you, we would not have completed this function gloriously and successfully. I also mention my deep sense of appreciation for both the Additional Commissioner of Income Tax and also other commissions of income tax who are sitting here for their support and having encouraged us in conducting this function in a great way. I am also very grateful and to the entire retired members of the department who are present here today in the auditorium. Last but not the least, I also convey my sincere thanks to Mallikrishna Garu, the Managing Director of the Malli Fortune Hotel, and his team of management and staff are providing this beautiful ambience and also for other arrangements. I also convey my thanks to everyone for present here for helping us in conducting the presentation. Great function in a very great way and making it a grand success. Thank you, one and all. అందరం నుంచి మన తపనతో చదివేవాడిని మన We can have small refreshments here and then depart, sir. Thank you very much.